పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకి పని భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఉద్యోగులకి గత 10 నెలల నుంచి రావాల్సిన వేతనాలు తక్షణమే అందించాలని చెప్పారు. బుధవారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రథమ నిర్మాణ మహాసభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవీంద్రనాథ్ మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకి పాలకులు చట్ట ప్రకారం సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు అందించాలని అన్నారు. ప్రకృతిని కాపాడుతున్న ఈ శాఖను పటిష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి, వెంకట సుబ్బయ్య, రమేష్ బాబు, ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రథమ మహాసభ ఈరోజు గుంటూరులో జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుండి ఎన్నికైనటువంటి ప్రతినిధులు హాజరయ్యారు. ఇది ఏఐటీయూసీ అనుబంధంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభలో ప్రధానంగా ఈ ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి అవసరమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చేదానికి కార్యకర్తల్ని 9 సంవత్సరాల క్రితం గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అయితే వీరికి పని భద్రత కానీ లేదా ఉద్యోగ భద్రత కానీ వేతనాలు పెంచడం కానీ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించడం కానీ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా చాలా తక్కువ వేతనంతో పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంత తక్కువ వేతనంతో రోజంతా పనిచేయటం, గ్రామాలు తిరగటం ఇవన్నీ కూడా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకని ఈరోజు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సంఘం ద్వారా వీళ్ళ యొక్క పని భద్రత కల్పించే విధంగా ఇస్తున్నటువంటి కనీస వేతనాలైనా క్రమం తప్పకుండా ఇచ్చేటటువంటి ఒక నిర్మాణాన్ని సెటప్ని తయారు చేయాలనేటటువంటిది. మరి ఇప్పటికీ 10 మాసాల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు. మళ్ళీ అడిగితేనేమో వాళ్ళ ఊర్లోనే ఉండి కదా పనిచేస్తున్నది అంటారు. వాళ్ళ ఊర్లో ఉండి పనిచేసినా పొద్దుస్తమానం పనిచేయాల్సిందే, వేరే ప్రత్యామ్నాయం లేదు. దీన్నే నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చాలా శ్రమ పడుతూ ఉన్నారు. ప్రకృతిని డెవలప్ చేసే దాంట్లో, ప్రకృతి వ్యవసాయం చేయటంలో రైతుల పాత్ర గణనీయంగా పెంచే దాంట్లో ఈ వస్తున్నటువంటి విషతౌల్యాలు లేకపోతే ఆహార కల్తీలు వీటన్నిటిని కూడా నిర్మూలించేదానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు వీళ్ళకి పని కూడా ఆ విధమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. భవిష్యత్తులో ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రపంచమంతా కూడా గుర్తించింది. ఈరోజు ఈ ప్రకృతి విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితులు లేకపోతే అనేకమైనటువంటి రుగ్మతలన్నీ కూడా మనకి పడినటువంటి పరిస్థితులు కనపడుతున్న నేపథ్యంలో ఈ శాఖ పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. వీళ్ళందరికీ వేతనాలు ప్రతి నెలా చెల్లించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలి. వీళ్ళకి ఒక జాబ్ చార్ట్ తయారు చేయాలి, ఐడి కార్డులు ఇవ్వాలి. ఇలాంటి ప్రాథమికమైనటువంటి ఇంకా చాలా ఉన్నాయి. కానీ నా పేరు శ్రీధర్, మన ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర అధ్యక్షులు నేను. మేము 2016 నుంచి ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నాము. గౌరవ పెద్దలు ఈ చంద్రబాబు నాయుడు సీఎం గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రకృతి వ్యవసాయంలో 15,000 మంది సభ్యులు ఉన్నాము. ఇక ఈ 15,000 మంది సభ్యులకి ఏదన్నా హఠాత్తుగా మరణంతో కనీసం ₹1 కూడా చెల్లించలేని స్థితిలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అనేక ఇబ్బందులు పడుతున్నాము. మనకి అనేక ఇబ్బందులతో పాటు మన హెచ్ఆర్ పాలసీ అనేది కూడా మాకు ఎటువంటి కల్పించలేదు. అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత లేదు. కనీసం మేము పొలాల వెంట రైతుల వెంట వాళ్ళు చేసే ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలను అభివృద్ధి చేయడానికి మేము పొలాల వెంబడి ఏదన్నా ప్రమాదశాత్తు ఏదన్నా జరిగినా కూడా మేము రోడ్డును పడి అతను చనిపోయిన రోడ్డును పడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ 15,000 మందికి ఈ ప్రభుత్వం చాలా అండగా నిలబడాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఏఐటీయూసీ తరపున మేము ఎన్నికైనటువంటి మా కమిటీ మెంబర్స్ అందరూ సంయమనం పాటించి వీరందరూ అండదండలతో మాకు అందరికీ సహకారంగా ఉండి మా యొక్క ఈ యూనియన్ బలోపేతం చేసి ప్రకృతి వ్యవసాయానికి వీరు సానుకూలంగా స్పందించి మా యొక్క హక్కులను